నమస్తే. కథాసుధ కార్యక్రమానికి అందరికీ స్వాగతం పలుకుతున్నది ప్రొఫెసర్ దుగ్గిరాల రాజకిషోర్, విశాఖపట్నం. అవి చోళులు పరిపాలిస్తున్న రోజులు, రాజ్యపాలనము గావిస్తున్న కాలము. తమిళనాడులో సత్యమంగై అనే ఊరు ఉంది. అక్కడందరూ వేద పండితులు ఉంటారు. నిత్యము వేదగానము చేస్తూ ఉంటారు, ఎంతో మధురంగా. అక్కడ చెట్ల మీద ఉన్నటువంటి మైనాజాతి పక్షులు వారి వేదగానం విని అదే విధంగా ఎంతో శ్రావ్యంగా ఆ మంత్రాలను వల్లివేస్తూ ఉంటాయి. ఆ ఊరి చివర ఒక పెద్దటి చెరువు ఉంది. తెల్లటి హంసలు అందులో ఈదులాడుతూ చూసేవారికి కనువిందు చేస్తూ ఉంటాయి. ఆ సత్యమంగై గ్రామంలో తిరునీలనక్కర్ అనే గొప్ప శివభక్తుడు ఉండేవాడు. రోజు క్రమం తప్పకుండా వేద విహితమైనటువంటి కర్మలను ఆచరిస్తూ ఉండేవాడు. అతని భార్య కూడా గొప్ప శివభక్తురాలు. వీరిరువురు ప్రతిరోజు అదే ఊళ్ళో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళేవారు. ఈయన రాగయుక్తంగా శివుణ్ణి స్తోత్రం చేస్తూ మంత్రాలు చదువుతూ ఉంటే ఈయన భార్య శివ పూజ చేస్తూ ఉండేది. ఒకరోజు అలాగే దంపతులు ఇరువురు కూడా శివాలయానికి వెళ్ళారు. తిరునీలనక్కర్ ఎంతో శ్రావ్యంగా మధురాతి మధురంగా శివస్తోత్రాలు ఆలపిస్తున్నాడు. పక్కన ఆయన భార్య ఆ రోజు తాను తీసుకొచ్చిన రంగురంగుల పువ్వులతో శివుణ్ణి అర్చిస్తోంది. ఆవిడ దృష్టి తాను అర్చన చేస్తున్నటువంటి శివలింగం మీదనే ఉంది. తదేక దృష్టితో ఆరాధిస్తోంది. అనుకోకుండా ఒకానొక క్షణంలో ఆవిడ గమనించింది, శివలింగం మీద ఒక సాలిపురుగు పాకుతోంది. అది అక్కడ గూడు అల్లుకోవడానికి సిద్ధపడుతోంది. పవిత్రమైన శివలింగం మీద ఒక కీటకం పాకుతూ వెళ్ళడం ఏంటి, అపరిశుభ్రం చేయడం ఏంటి అని మరొక క్షణం ఆలోచించకుండా లేచి నుంచుని శివలింగానికి దగ్గరగా వెళ్ళి ఉఫ్ఫోన్ ఊదింది. సాలిపురుగు దూరంగా పారిపోయింది. అదే క్షణంలో భర్త తిరునీలనక్కర్ కళ్ళు తెరిచి చూశాడు. చాలా కోపం వచ్చింది. మూర్ఖురాల, ఎంత పాపం చేసేవే నువ్వు! పరమ పవిత్రమైనటువంటి శివలింగం మీద ఉఫ్ఫమోని ఊది నీ ఎంగిలి తుంపరలతో ఆ ప్రభువుకే అపవిత్రం చేస్తావా, అపరాధం చేస్తావా? నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు, నీకు నాకు సంబంధం లేదు. నీలాంటి పాపాత్మురాలతో నేను జీవించలేను. నిన్ను విడిచిపెట్టేస్తున్నా. నా ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు అని కోపంగా విసురుగా వెళ్ళిపోతూ ఉంటే ఆవిడ బతిమాలుకుంది. అయ్యో లేదండి, ఒక సాలిపురుగు శివలింగం మీద పాకుతూ గూడు అల్లుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే శివలింగం అపరిశుభ్రం అవుతున్న ఉద్దేశంతో అలా చేశాడంటే సాలిపురుగును అక్కడి నుంచి పంపించడానికి నోటితో గాలి ఊదడం ఒక్కటే మార్గమా? ఆ రకంగా అపవిత్రం చేయాలా? మరో రకంగా అదరిస్తే కూడా సాలిపురుగు వెళ్ళిపోతుంది కదా. ఆ మాత్రం ఆలోచించలేని దానివి అంత మూర్ఖంగా శివలింగం విషయంలో ప్రవర్తిస్తావా అని వెళ్ళిపోయాడు. సాయంత్రం అవుతోంది. ఈయన నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు, నాకు ఇంకెవరు దిక్కు? ఓ పరమశివ తండ్రి, నీవే నాకు దిక్కు, నేను ఇక్కడే ఉంటాను అని ఆ రాత్రి ఆవిడ శివాలయంలోనే విశ్రమించింది. ఈయన గారు ఇంటికి వెళ్ళారు. సాయంకాల కార్యాధికారులు ముగించుకున్నారు, పడుకున్నారు. ఈ వ్యవహారం అంతా పరమ దయాళువైనటువంటి ఆ పరమశివుడు గమనిస్తున్నాడు. అయ్యో వీరిద్దరూ కూడా నాకు పరమ భక్తులే, పరమ నిష్ఠాపరులే, పరమ దయార్ద్ర హృదయులే. ఏదో చిన్న కారణం వల్ల వీరికి గొడవ వచ్చింది కాబట్టి నేనే వీరిని కలపాలి అని ఆ రాత్రి ఆ పండితుడు, ఆ గొప్ప భక్తుడు తిరునీలనక్కర్ కల్లోకి శివుడు ప్రత్యక్షమయ్యాడు. కల్లో శివుడు వచ్చేసరికి ఒక్కసారి అదిరించినట్టు అనిపించింది. అయ్య బాబాయ్, తాను రోజు ఆరాధించినటువంటి శివుడే కల్లో వచ్చాడు, ఎంత అదృష్టవంతుడిని అని చూశాడు.
చూసి దిగ్భ్రాంతికి గురయ్యాడు. ఎందుకంటే శివుని శరీరం మొత్తం వేడిగా బొబ్బలెక్కిపోయింది. స్వామి, అదేమిటి స్వామి, మమ్మల్ని అందరినీ ఎన్నో ఉపద్రవాల్లోంచి కాపాడేటువంటి కరుణామూర్తి అయినటువంటి నీ శరీరం ఏంటి అలా కాలి బొబ్బలెక్కిపోయినట్టుంది అంటే చెప్తాడు. ఏం చేస్తాను నాయన, రోజు ధూప దీపాలతో నాకు పూజాధికారులు నిర్వర్తిస్తూ ఉంటారు. ఆ దీపానికి మీరంటే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అంటారు. నేను నిత్యం ఆ దీపంతోనే అటు ఇటు కదలడానికి కూడా అవకాశం లేకుండా గడపాలి కదా. నా శరీరం బొబ్బలెక్కింది. కానీ నువ్వు చూసావా, కొన్ని చోట్ల నా శరీరం కాలేదు, బొబ్బలెక్కలేదు. ఎందుకో తెలుసా అన్నాడు. అయ్యో స్వామి, అదేంటి, ఎలాగా, ఆశ్చర్యంగా ఉంది. చూపించాడు శివుడు. చూసావా, ఇక్కడ బొబ్బలెక్కలేదు, ఇక్కడ బొబ్బలెక్కలేదని. ఆశ్చర్యంగా ఉంది స్వామి. ఎలాగా అంటే, మరి ఎలా అనుకున్నావు? నీ భార్య ధర్మపరురాలు, నా యందు అచంచలమైన నిష్ఠ భక్తి కలిగిన ఉంటే ఆ ధర్మపత్ని ఉఫ్ఫు అని వదలడం వలన ఆవిడ నోటి నుంచి వచ్చిన తుంపరలు నా శరీరం మీద పడడం వలన అక్కడ వేడి తగలకుండా బొబ్బలెక్కకుండా ఉంది. నాకు నీ భార్య ఎంత సహాయం చేసిందయ్యా. ఈ కాసేపు ఉంటే మరికొన్ని తుంపర్లు పడేవి, నా ఒళ్ళు మరింత కాలకుండా ఉండేది. నువ్వే ఆపేసి నీ భార్యని పంపించేశావు, లేకపోతే నీ భార్యని విడిచిపెట్టి వచ్చేసావు. ఇది ఏమన్నా బాగుందా అన్నాడు. అదృశ్యమైపోయాడు ఆ పరమశివుడు. అయ్య బాబోయ్, నేనంత తప్పిదం చేశాను. నాతో జీవితాంతం కలిసి ఉండడానికి వచ్చిన నా ధర్మపత్ని మీద అని ఆ రాత్రి పరుగున వెళ్ళాడు. ఆలయంలోకి వెళ్ళాడు. ఆ భార్య గోడకు అనుకుని కునికిపాట్లు పడుతోంది. వెళ్తూ ఆయన పట్టుకున్నాడు. నన్ను క్షమించు, నేను తెలియక అపరాధం చేశాను. తీవ్రమైన కోపంతో పరమశివుడు చెప్పాడు, తప్పు నీదే అబ్బాయి, భార్యమే కోపడకూడదు, దా ఇంటికి వెళ్దాం అని తన ఇంటికి తీసుకువెళ్ళాడు. ఏమో, ఎవరికి తెలుసు, ఎవరు తెలుసుకోగలరు, ఎవరు ఊహించగలరు? అనంతమైన వేద విజ్ఞాన పాండిత్యం ఉన్నంత మాత్రాన దయార్ద్ర హృదయుడు, కరుణామయుడు, జగత్పిత అయినటువంటి ఆ పరమేశ్వరుని లీలలు మనకి తెలుసా? మనం చేయగలిగిందల్లా ఆయన అనుగ్రహాన్ని పొందడం, భక్తితో వినయంతో జీవించడమే. పరమేశ్వరుని లీలలు అచింత్యములు, మన ఆలోచనలకు అందనటువంటివి. ఎందుకంటే ఆయన మనందరికీ తండ్రి కదా.